తెలంగాణ ప్రభుత్వం 2023లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో దానికి సంబంధించిన ఫలితాల విడుదలలో ఏదైతే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయో దాని మీద ఈరోజు మిత్రులందరూ కూడా ఈ వేదిక ద్వారా మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫలితాల్లో తీవ్రమైన గందరగోళం నెలకొంది. సరైన పర్యవేక్షణ లేకుండా, సీసీ కెమెరాలు లేకుండా, తరగతి గదుల పైన పర్యవేక్షణ లేకుండా ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల దీంట్లో ఫలితాల్లో తీవ్రమైన గందరగోళం నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. మరి పరీక్షలు అంటే ప్రభుత్వం పైన నమ్మకం, ఆ నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి దీని మీద ఈ పరీక్షను రద్దు చేసి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ పరీక్షను గ్రూప్ 1లో గతంలోనే 2022లో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో పరీక్షాపత్రం లీక్ అయిన కారణంగా ఆ రోజు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్నో ఉద్యమాలు చేసి ఆ పరీక్షను రద్దు చేసి 2023లో మళ్ళీ నిర్వహించడం జరిగింది. మళ్ళీ నిర్వహించిన తర్వాత కూడా ఈరోజు పరీక్షా ఫలితాలను చూస్తే తీవ్రమైన నిరాశ నిస్పృహలతో కుటుంబిండాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి బీసీ ఈ విద్యార్థులు గ్రూప్ 1 విద్యార్థులు ఎన్నో ఏళ్ళ కష్ట ఫలితం, ఎన్నో సమస్యల కూర్చి, కష్టాల కూర్చి పరీక్షలు ప్రిపేర్ అయ్యి ఈరోజు కష్టపడి ముందుకు వస్తే మీరు చూస్తే రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒకటే తరగతి గదిలో దాదాపుగా 30 మందికి ఒకే రకమైన మార్కులు రావడం, మరి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ర్యాంక్ వచ్చిన అభ్యర్థి పైన పలు ఆరోపణలు రావడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నివృత్తి చేసే బాధ్యత ఏదైతే ఉందో అది ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి గ్రూప్ 1 అభ్యర్థులందరికీ కూడా న్యాయపరంగా వీళ్ళకి తక్షణమే ఆ పరీక్ష పైన విచారణ జరిపి సిబిఐ ఎంక్వైరీ చేసి దానిపైన న్యాయ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రూప్ 1 అభ్యర్థులందరికీ కూడా వాళ్ళకు నష్టపోయిన కాలానికి సంబంధించి ఆర్థిక పరమైన చేయూతను అందించాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.